ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఇటీవల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న రిటైర్డ్ డీఎస్పీ సెమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో జరిగిన జన్మదిన వేడుకలు మరింత వినూత్నంగా, వైభవంగా జరిగాయి. కొద్ది రోజుల క్రిందట జనసేన పార్టీలో చేరిన విశ్రాంత డీఎస్పీ సెమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో భారీగా జన సైనికులు, స్థానికులు పాల్గొని స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిచారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు సూచనల మేరకు కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఉద్దాన ప్రాంత ఇలవేల్పు కవిటి శ్రీ చింతామణి అమ్మవారి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు మీదుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన నేత, నటుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని స్థానికులు ఆకాంక్షించారు. అనంతరం కవిటి మండలం పరిధి జగతి గ్రామంలో శివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ ఎత్తున స్థానికులు, జనసేన నేతలు, జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అనంతరం జనసేనాని జన్మదినానికి గుర్తుగా ఎమ్మెల్యే అశోక్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు జనసేన నాయకులు దాసరి రాజు, ఎస్వివి ప్రసాదరావుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం, స్వచ్ఛంద సేవకులకు ఆత్మీయ సత్కారం, కేక్ కటింగ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ కార్యనిర్వహణ అంతా తన భుజాలపై వేసుకుని ఈ ఏడాది ఇచ్చాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సందడిగా, పార్టీ మైలేజ్ పెంచే విధంగా నిర్వహించిన జనసేన నేత, రిటైర్డ్ డీఎస్పీ సెమల్ల ప్రసాదరావును పార్టీ సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేనాని జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొని ఇంతటి స్థాయిలో విజయవంతం చేసిన ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నేతలకు, జన సైనికులకు, కూటమి పార్టీ నేతలకు, స్థానికులకు రిటైర్డ్ డీఎస్పీ సెమల్ల ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జగతి గ్రామంలో మేము మనం వనం సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ బెందాలం అశోక్ బాబు గారి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. అలాగే ఆ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఈ రక్తదాన శిబిరాన్ని కూడా మేము ప్రారంభించాం. అతని చేతుల మీదుగా ఇప్పటివరకు 50 మంది జన సైనికులు మరియు టీడీపీ కార్యకర్తలు, అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలు కూడా రక్తాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. తలసేమియాతో బాధపడుతున్నటువంటి మా ప్రాంత చిన్నపిల్లల కోసం చేసిన త్యాగం ఇది. వారందరికీ మా కృతజ్ఞతలు. అంతేకాకుండా మా జనసేన ఇన్ఛార్జ్ శ్రీ దాసరి రాజు గారు ఈ నియోజకవర్గానికి, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. నేను ఒక జన సైనికుడిని మాత్రమే. వారి ఆదేశాల మేరకు మా కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు కొత్తగా జెండా దిమ్మను కట్టుకోవడం జరిగింది. దాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది వారి ఇప్పుడు వచ్చిన వెంటనే. అలాగే వారికి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి చింతామణి అమ్మవారి గుడిలో పూజాధికారులు కూడా నిర్ణయించడం జరిగింది హరిబేహ ఆధ్వర్యంలో. అంతేకాకుండా మన దాసరి రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 5 కేజీల కేక్ని కట్ చేసి మేమందరము దాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వనం మనం కార్యక్రమంలో మరికొన్ని మొక్కలు కూడా వారి చేతుల మీదుగా పాటించడం జరుగుతుంది. అంతేకాకుండా మా ఉద్దాన ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో బాగా ఈ సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి 6 వ్యక్తుల్ని చిన్న చిరుసత్కారం చేసేందుకు కూడా వారి చేతుల మీదుగా మేము ప్లాన్ చేయడం జరిగింది. అలాగే కత్తలపాలెం చెందినటువంటి ఒక గృహిణి స్త్రీ చనిపోయిన కారణంగా వారి కుటుంబానికి కొంత ఆర్థిక సాయం మా జగతి ఎన్డీఏ కుటుంబం వారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము ఇక మరికొన్ని కార్యక్రమాలు ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమాలను కూడా జనసేన దాసరి రాజు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కంప్లీట్ చేయడం జరుగుతుంది.